ఆ కాకరకాయ టమాటో కర్రీ రెడీ. ఆ కాకరకాయతో ఒకసారి ఇలా కర్రీ ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ అడిగి తింటారండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ ద మై ఛానల్. కాకరకాయలు కూర చేసుకోవడానికి ముందుగా ఆ కాకరకాయల్ని ఎలా 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వేసుకున్న ఈ ఆ కాకరకాయ ముక్కల్ని కొంచెం పసుపు వేసుకొని ఒక్క 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఈ ముక్కల్ని వాటర్లోంచి తీసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకుని కర్రీకి సరిపడగా ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని ముందుగా సిద్ధంగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా పసుపు, కొంచెం రాళ్ళుప్పును కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మసాలా మొత్తం మగ్గించుకోవాలి. తర్వాత ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత కొద్దిగా టమాటా పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. కొద్దిగా కారం కూడా వేసుకుని ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాం. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే కాకరకాయ కూర దగ్గర పడుతుందండి. ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆ కాకరకాయ టమాటో కర్రీ రెడీ.